మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంక్రాంతి పోరు రానే వచ్చేసింది. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాల అభిమానులు ఎవరికి వారే తమ సినిమా హిట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ రెండు చిత్రాల్లో కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నాయని చెప్పి ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు. వారు విశ్లేషిస్తున్న ప్లస్లు మైనస్లేంటో టాలీవుడ్ నగర్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమా రన్ టైమ్ తో పోలిస్తే చిరంజీవి సినిమా రన్ టైం ఒక 15 నిమిషాలు ఎక్కువగా ఉండడం ఇక్కడ మైనస్ గా చెప్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా సుమారుగా 147 నిమిషాలుంటే గౌతమిపుత్ర శాతకర్ణి కేవలం 135 నిమిషాలు మాత్రం ఉండడమే ఇక్కడ ప్లస్ అని చెప్తున్నారు. అలాగే రన్ టైం ఎక్కువ ఉన్న చిత్రాలు ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ఎక్కువ రన్ టైం ఉంటే అంతసేపు థియేటర్స్ లో ప్రేక్షకులు ఉండలేకపోతున్నారు. ఒకవేళ చిత్రం కాస్త బోర్ కొట్టినా సినిమా రన్ టైం పై ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మెగా అభిమానుల్లో ఖైదీ రన్ టైమే కాస్త కంగారు పెడుతున్న అంశం. కానీ బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఉందని, సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ చెప్తున్న ఆ కామెడీ ట్రాక్ ఎలా ఉంటుంది అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లస్లు మైనస్లు ఏ సినిమాకి ప్లస్ అవుతాయో, దేనికి మైనస్ అవుతాయో కొంతకాలం ఆగితే తెలిసిపోతుంది. ఏమంటారు? If you like the video, please like us and subscribe Tollywood Nagar.